తల్లికి వందన నగదులో విద్యార్థికి 2000 చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించలేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని, నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొన్నారు. దానిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని తేల్చి చెప్పారు. సూపర్ 6 హామీలో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థులకు 8,745 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి అందరి ఖాతాలో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. అప్పటికి నగదు రాని వారు జూన్ 26 వరకు మనమిత్ర వాట్సాప్ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిదిద్దుతామని చెప్పారు. 2% మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నగదు జమ కాలేదని, అలాంటి వారికి ఖాతా యాక్టివేట్ చేయించుకోవాలని మెసేజ్లు పంపామని వివరించారు. వైసీపీ హయాంలో విద్యార్థుల లెక్కలు తప్పులు తడకలుగా చూపించారని లోకేష్ ఆరోపించారు. వాస్తవంగా ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదువుతున్నారో తెలుసుకోవడానికి 3 నెలలు పట్టిందని తెలిపారు. వైసీపీ చెబుతున్నట్లుగా నిజంగా 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఆ ప్రభుత్వం ఎందుకు అమ్మ ఒడి ఇవ్వలేదని లోకేష్ నిలదీశారు. తల్లికి వందనం కోసం గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని చెప్పారు. మినహాయించిన 2000 పాఠశాలలు అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. యూనివర్సిటీల వీసీలను 3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పారు.